మాట్లాడడానికి అడ్వకేట్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అంటే ఈ రోజు నాగార్జున పిటిషన్కి సంబంధించి మనం చూసాం, మొన్న ఆల్రెడీ నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ అయింది, సాక్షి స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఈ రోజు ఎలాంటి విచారణ జరిగింది, కొండా సురేఖకి ఏమైనా ఆదేశాలు ఇచ్చిందా ఏంటి? సార్, ఏదైతే డిఫమేషన్ కేసులు మన శ్రీ నాగార్జున గారు ఫైల్ చేశారో కొండా సురేఖ గారి పైన టోటల్ PW1 and 2 ఇద్దరిది ఎవిడెన్స్ తీసుకున్నది. ఆల్రెడీ స్టేట్మెంట్ మొన్న రికార్డ్ చేసేసింది కోర్టు. ఈరోజు ఏం జరిగిందంటే కాగ్నియన్స్ తీసుకోకుండా యాజ్ పర్ ద BNSS యాక్ట్ అండర్ సెక్షన్ 223 ప్రకారం అక్యూజ్ పర్సన్ కూడా 100% ఛాన్స్ ఇవ్వాలి. వితౌట్ గివింగ్ ద ఛాన్స్ ఆఫ్ అక్యూజ్ పర్సన్ దెర్ ఈజ్ నో కోర్ట్ there is no chance to magistrate to take cognizance against the accused ఎవరైతే కొండా సురేఖ గారు ఉన్నారో మేడం గారు, తనకు కూడా ఈరోజు నోటీస్ ఇష్యూ చేశారు. తదుపరి విచారణ కోసం ఆన్ కేసు కాల్ ఆన్ 23/10కి పోస్ట్ చేశారు సార్. సో బై 23/10 మేడం గారు ఆ నోటీస్ తీసుకొని కోర్టుకు రిప్లై ఇచ్చిన తర్వాత మేడం గారి వర్షన్ ప్లస్ నాగార్జున గారిది స్టేట్మెంట్ అవన్నీ తీసుకున్న తర్వాత ఆనరబుల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎక్సైజ్ కోర్ట్ కాగ్నియన్స్ తీసుకోవాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ చేస్తారండి. సో ఇష్యూ నోటీస్ టు ద అక్యూజ్ పర్సన్, ఓన్లీ నోటీస్ ఇచ్చారు అంతే. ఇప్పుడు కొండా సురేఖ నోటీస్ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ తరపున వాదనలు వినిపించడానికి కానీ కౌంటర్ వేయడానికి అవకాశం ఉన్నట్లే కదా ఇప్పుడు? డెఫినెట్లీ సార్, అదే కదా చెప్పేది. యాజ్ పర్ ద సెక్షన్ BNSS యాక్ట్ 223 అండర్ సెక్షన్ అక్యూజ్ పర్సన్ వర్షన్ కూడా విన్న తర్వాతే కాగ్నియన్స్ తీసుకుంటుంది కోర్టు. అప్పటి వరకు కూడా దేర్ ఇస్ నో కాగ్నియన్స్ అగేన్స్ట్ ద అక్యూజ్. కొండా సురేఖ గారి పైన ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ తీసుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ కొండా సురేఖ వ్యవహారంలో ఆమె మాట్లాడినటువంటి ఆడియోలు కావచ్చు, వీడియోలు అన్నింటినీ కూడా పిటిషన్తో పాటు జతపరిచి కోర్టుకి సబ్మిట్ చేసి ఉంటారు. ఆ ఎవిడెన్స్, ఆ యొక్క వీళ్ళు ఏవైతే టెక్నికల్ ఎవిడెన్స్ అని చెప్తారో వాటిని కోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా, వాటిని పరిశీలించేటువంటి అవకాశం ఉంటుందా? ఎస్, డెఫినెట్లీ సార్. ఎప్పుడైతే పిటిషన్ మూవ్ చేశారు డిఫమేషన్ పిటిషన్ నాగార్జున గారు, దాంతోపాటే టోటల్ 7 డాక్యుమెంట్స్ వేశారు సార్. దాంట్లో PW1 and 2 వాళ్ళ స్టేట్మెంట్తో పాటు ఎగ్జిబిట్ P1, P2 మార్క్ అయ్యారు సార్. ఆల్రెడీ ఎగ్జిబిట్ P1 వచ్చేసి మన మీడియాలో ఏదైతే వచ్చిందో కొండా సురేఖ గారి వ్యాఖ్యలన్నీ కూడా దాని స్క్రీన్ షాట్ ప్లస్ ఒక పెన్ డ్రైవ్ కూడా మార్క్ చేయడం జరిగింది కోర్టులో. ఆఫ్టర్ ద కొండా సురేఖ మేడం వచ్చి కోర్టుకి కౌంటర్ వాళ్ళ వర్షన్ చెప్పిన తర్వాత కాగ్నియన్స్ పైన డిసిషన్ కోర్టు తీసుకుంటుంది.